పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసులో గూడెం మధుసూదన రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థకు చెందిన 80.05 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ హైదరాబాద్ విభాగం ప్రాథమికంగా జప్తు చేసింది. తమకు కేటాయించిన క్వారీలో ఎక్కువ తవ్వకాలు జరపడంతో పాటు తమకు సంబంధం లేని ప్రభుత్వ భూముల్లోనూ అక్రమ మైనింగ్ కు పాల్పడడం పట్ల సర్కారు భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మధుసూదన్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం వాటిల్లగా అక్రమ మైనింగ్ ద్వారా నిందితులు 300 కోట్ల లబ్ధి పొందారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. గతంలో సోదాలు నిర్వహించి పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో తీసుకున్న మైనింగ్ లైసెన్స్ను మధుసూదన్ రెడ్డి, జి విక్రమ్ రెడ్డి భాగస్వాములుగా ఉన్న జీవీఆర్ ఎంటర్ప్రైజెస్కు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిందని, నిబంధనల ప్రకారం ఇది చెల్లదని పేర్కొంది. మైనింగ్ ఉత్పత్తుల అమ్మకాలు చాలా వరకు నగదు రూపంలోనే జరిగాయంది. అక్రమ మైనింగ్ ద్వారా ఆర్జించిన సొమ్ముతో బినామీల పేర్ల మీద మధుసూదన్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిందని ఈడీ తెలిపింది. ఇలా కొనుగోలు చేసిన 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులతో పాటు నిందితుల పేర్ల మీద ఉన్న 1.12 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసినట్లు వివరించింది.